కడప జిల్లాలో వైసీపీ నేత సజ్జల కుటుంబ సభ్యుల భూ ఆక్రమణ ఆరోపణలపై నేటి నుంచి రీసర్వే చేపట్టనున్నారు అధికారులు. సజ్జల కుటుంబ సభ్యుల పేరున మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్టు గత సర్వేలో గుర్తించారు. ఇందులో 55 ఎకరాలు రెవెన్యూ, అటవీ భూములు సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్నట్టు గత సర్వేలో వెల్లడైంది. 3 అధికారులతో సర్వే కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కడప ఆర్డీఓ, వైఎస్ఆర్ జిల్లా డిఎఫ్ఓ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో కమిటీని ఏర్పాటు చేసింది. అటవీ భూముల సరిహద్దులను నిర్ధారించనుంది. అయితే పంట పొలాలకు నష్టం కలగకుండా యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది కోర్టు. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. మరోవైపు ఇందులో అటవీ భూములు లేవని ఆ శాఖ అధికారులు వాదిస్తున్నారు. రెవెన్యూ శాఖ మాత్రం అటవీ భూములు, రెవెన్యూ భూములు ఉన్నట్లు రికార్డులు చూపిస్తోంది. భూ సర్వేపై సజ్జల కుటుంబ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం సర్వే నివేదికలను న్యాయస్థానానికి సమర్పించింది. దీంతో మరో సర్వే నిర్వహించి భూముల సరిహద్దులు గుర్తించడంతో పాటు రెవెన్యూ, అటవీ భూములు నిర్ధారిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అందుకు అంగీకరిస్తూ 3 అధికారులతో సమగ్ర సర్వే చేపట్టడం కోసం కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సర్వే చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.